ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్ విషయంలో పలువురు వైసీపీ ముఖ్యులు నోటీసులు జారీ చేశారు. కొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా పులివెందులకు చెందిన వర్ర రవీంద్రారెడ్డి విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సజ్జల భార్గవరెడ్డితో పాటు అర్జున్రెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిని రేపు సోమవారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు మరికొందరు మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని సైతం విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. వర్ర రవీంద్రారెడ్డి అసత్య పోస్టింగ్ చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసు నమోదయ్యాయి. వర్ర రవీంద్రారెడ్డి విచారణ సమయంలో పలువురు వైసీపీ ముఖ్య నేతల పేర్లు ప్రస్తావించినట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం పోలీసులు వారిని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవరెడ్డి 2022లో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలపైన భార్గవ్ సూచనల మేరకు పోస్టులు పెట్టినట్లు వర్ర రవీంద్రారెడ్డి తన వాగ్మూలంలో చెప్పడంతో వీరిపైన పోలీసులు ఫోకస్ చేశారు. తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8న ఐటీ బిఎన్ఎస్ అల్ట్రాసిటీ యాక్ట్ కింద ఈ ముగ్గురు పైన కేసులు నమోదయ్యాయి. వర్ర రవీంద్రారెడ్డి పైన కడప జిల్లాలో 10 కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. దీంతో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూసిన భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిని అరెస్టు పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది.